హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇండియాస్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్ ఫోన్ iQOO మార్కెట్లోకి వచ్చేసింది. ఇది మార్కెట్లోకి రావడానికి ముందే కొన్ని లీక్స్ వల్ల దీనికి హైప్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మరి ఈ ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. సో చూసారుగా, ఇదే iQOO ఫోన్ బాక్స్ అండ్ దీని మీద మీరు BMW మోటార్ స్పోర్ట్ లోగో కూడా చూడవచ్చు. బాక్స్ అయితే చాలా హెవీగా అనిపిస్తుంది. ఓపెన్ చేసి చూసేద్దాం. స్టార్టింగ్ ఫోన్ అయితే చాలా స్లిమ్గా ఉంది అండ్ వెయిట్ కూడా అస్సలు తెలియట్లేదు. లుక్ మాత్రం అదిరిపోయింది. ఓకే, ఈ ఫోన్ పక్కన పెట్టేద్దాం. కొన్ని రెగ్యులర్ డాక్యుమెంటేషన్స్, స్టిక్కర్స్, క్లియర్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ అయితే బాగానే ఉంది. BMW పార్ట్నర్షిప్. ఓకే, అండ్ దీంతో పాటు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ కేబుల్ కూడా టైప్ సి టు టైప్ సి ప్రొవైడ్ చేశారు. దట్స్ ఇట్. ఫోన్ అయితే చూడొచ్చు. కెమెరా మాడ్యూల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది. సో బాక్స్లో కంటెంట్ అంతా చూసేసారు కదా. ఈ ఫోన్ లుక్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. బ్యాక్లో ఇక్కడ 3 స్ట్రైప్స్. ఇంతకుముందు iQOO 11లో అయితే చాలా పెద్దగా ఉండేది, చూడడానికి కొంచెం ఆడ్గా అనిపించేది. బట్ దీంట్లో అయితే చాలా బెటర్గా అనిపిస్తుంది. చాలా తగ్గించేశారు మొత్తం. అండ్ ఈ ఫోన్లో కెమెరా మాడ్యూల్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్గా అయితే సర్కిల్ అని ఇస్తారు, లేదంటే స్క్వేర్లోని అని ఇస్తారు, కానీ ఇది స్క్వెరికల్ షేప్లో ఉంది వెరైటీగా. ఈ iQOO ఫోన్ వచ్చేసి 2 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. ఒకటేమో లెజెండ్ అండ్ రెండోది వచ్చేసి ఆల్ఫా. ఇప్పుడు మా దగ్గర ఉన్నది లెజెండ్ అండ్ ఆల్ఫా కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా మంచి కలర్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ లెజెండ్ని చూస్ చేసుకోండి. ఇందాక నుంచి ఈ ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంది అని చెప్తున్నాను కదా, బట్ దీని వెయిట్ ఆల్మోస్ట్ 207 గ్రామ్స్ ఉంది. బట్ చేతిలో అయితే మనకి ఎప్పుడు ఆ ఫీల్ అయితే అనిపించదు. మేబీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసినట్టున్నారు, అందుకే ఇలాంటి ఫీల్ అయితే వస్తుంది. ఇంకా ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే సైడ్స్ అన్ని కూడా ఫ్లాట్గా ఉన్నాయి అండ్ స్క్రీన్ కూడా కర్వ్ స్క్రీన్ కాకుండా ఫ్లాట్ స్క్రీన్నే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ సైడ్లో కంప్లీట్గా మెటల్ ఫ్రేమ్నే యూజ్ చేశారు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్లో గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇవన్నీ యూజ్ చేసినా కూడా ఫోన్ హ్యాండ్లో పట్టుకున్నప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్న ఫీల్ అయితే రాకుండా చేశారంటే చాలా ఇంప్రెసివ్ అనే చెప్పాలి. ఇక ఫోన్ డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు స్పీకర్ గ్రిల్తో పాటు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్రోఫోన్ అండ్ సిమ్ ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అప్ సైడ్ వచ్చేసరికి మీకు ఇంకో స్పీకర్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ దీంతో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అండ్ ఎయిర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్స్కి చూసుకున్నట్టయితే మీకు పవర్ బటన్తో పాటు వాల్యూమ్ రాబర్స్ కూడా ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఫోన్ మీకు 2 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది అండ్ ఇది 2 స్టోరేజ్ వేరియంట్స్తో వస్తుంది. ఒకటి వచ్చేసి 12 GB ర్యామ్ అండ్ 256 GB స్టోరేజ్ అండ్ ఇంకోటి వచ్చేసి 16 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ మన దగ్గర ఉన్నది 16 GB వేరియంట్. నేను ఈ ఫోన్ని ఆన్ చేసి ఆల్రెడీ కొద్దిసేపు యూజ్ చేశాను అండ్ దీంట్లో మీరు డిస్ప్లేని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు బెజల్స్ అయితే అస్సలు కనిపించవు. చాలా థిన్ బెజల్స్తో వస్తుంది. ఈ ఫోన్ మీకు 6.78 ఇంచ్ 144 హెర్ట్జ్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ డిస్ప్లేలో మేజర్ హైలైట్ ఏంటి అంటే మీరు ఎక్స్టర్నల్ లైటింగ్ కండిషన్స్లో దీన్ని 3000 నిట్స్ దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 3000 నిట్స్ అనేది నాకు తెలిసి ఇప్పటిదాకా వచ్చిన ఫోన్స్ అన్నిట్లో కూడా హైయెస్ట్. ఇక ఈ ఫోన్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూసేద్దాం. సౌండ్ అయితే చాలా క్లియర్గా అండ్ లౌడ్గా ఉంది. బట్ కింద వచ్చిన స్పీకర్లో సౌండ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. బట్ పైన ప్రొవైడ్ చేసిన స్పీకర్లో మాత్రం సౌండ్ క్వాలిటీ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే సౌండ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం కింద స్పీకర్లో కొంచెం ఎక్కువగా వస్తుంది అండ్ పైన స్పీకర్లో కొంచెం తక్కువగా వస్తుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగానే ఇండియాలో ఇదే ఫస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వచ్చిన ఫోన్ అండ్ ఇందులో మీకు Android 14 బేస్డ్ ఫ్రంటేజ్ ఓఎస్తో వస్తుంది. ఈ iQOO కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. లైక్ స్మార్ట్ సైడ్ బార్ అని ఒకటి యాడ్ చేశారు. అందులో మీకు కావాల్సిన యాప్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో క్విక్ యాక్సెస్ కోసం మీరు ఏమైనా యాప్స్ని యూస్ చేయాలి అనుకుంటే ఈ స్మార్ట్ సైడ్ బార్ అనేది చాలా యూజ్ అవుతుంది.
అండ్ దాంతోపాటు ఇంతకుముందు ఫోన్స్లో మనం డ్యూయల్ యాప్స్ యూస్ చేయాలన్నా లేదా యాప్కి క్లోన్ చేయాలన్నా దానికి సంబంధించిన సెట్టింగ్ ఏమైనా ఉందేమో అని సెట్టింగ్స్లోకి వెళ్ళి చూడాల్సి వచ్చేది. కానీ ఈ ఫోన్లో మీకు అవసరం ఉండదు. ఎందుకంటే మీరు యాప్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే యాప్ క్లోన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే దాని క్లోన్ రెడీ అయిపోతుంది. ఈ iQOO 12 ఫోన్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ బాక్స్లోనే వీళ్ళు 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఛార్జింగ్ విషయంలో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే ఈ iQOO 12లో మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 64 మెగాపిక్సెల్ టెలిఫోటో అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఎప్పట్లానే మళ్ళీ 16 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్లో కెమెరాని ఇంకా కంప్లీట్గా యూస్ చేయలేదు, బట్ నార్మల్ లైటింగ్ కండిషన్స్లో తీసిన కొన్ని పిక్చర్స్ మాత్రం కొంచెం న్యాచురల్ కలర్స్తో అండ్ మంచి ప్రాసెసింగ్తో బాగానే వచ్చాయి. అలాగే ఈ ఫోన్ కెమెరాలో మీకు ఆస్ట్రో మోడ్, ఫిష్ ఐ మోడ్, సూపర్ మూన్ మోడ్, ప్రో మోడ్ అని డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఒక డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. ఇక ఈ ఫోన్లో వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మీరు రేర్ కెమెరాని యూస్ చేసి 8K 30 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాలో మాత్రం ఇంకా 1080p 30 FPS దాకా రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో గేమింగ్ విషయానికి వస్తే BGMI HDR అల్ట్రా వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ iQOO ఫోన్స్లో ప్రొవైడ్ చేసినట్టుగానే దీంట్లో డిఫరెంట్ గేమింగ్ మోడ్స్ని ప్రొవైడ్ చేశారు. మాన్స్టర్ మోడ్, బ్యాలెన్స్డ్ మోడ్, బ్యాటరీ సేవింగ్ మోడ్ అని డిఫరెంట్ మోడ్స్ అవైలబుల్గా ఉంటాయి. అందులో మీకు కావాల్సిన దాంట్లోకి షిఫ్ట్ అవ్వచ్చు అండ్ అలాగే వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్స్ని మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఏమైనా చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఈ ఫోన్లో మీరు అడిషనల్గా స్క్రీన్ సేవర్కి మీకు నచ్చిన ఫోటోని మీరు యాడ్ చేసుకోవచ్చు అండ్ స్క్రీన్ రిజల్యూషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మాన్స్టర్ మోడ్ అనే ఒక కొత్త ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు హై పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మీరు ఆ మోడ్ని ఆన్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ఆన్ చేసుకుంటే పవర్ కన్సెప్షన్ కూడా చాలా ఉంటుంది అని మెసేజ్ పెట్టారు. అండ్ ఈ ఫోన్లో ఫ్రంట్ అండ్ బ్యాక్లో గ్లాస్ని యూస్ చేశారు కాబట్టి మనం వర్టికల్గా యూస్ చేస్తున్నప్పుడు లేదా సింగిల్ హెడెడ్గా యూస్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం స్లిప్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ హారిజెంటల్గా మీరు ఏమైనా మూవీస్ చూస్తున్నా కానీ లేదా గేమ్స్ ఆడుతున్నా కానీ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇవి ఈ ఫోన్ మీద మా ఫస్ట్ ఇంప్రెషన్స్. అండ్ ఈ ఫోన్ ప్రజెంట్ 12GB వేరియంట్ అయితే కొన్ని డిస్కౌంట్స్తో కలిపి అరౌండ్ 50,000కి అవైలబుల్గా ఉంది. అండ్ ఒకవేళ మీకు 16GB వేరియంట్ కావాలి అనుకుంటే మీకు 55,000లో అవైలబుల్గా ఉంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, మంచి కెమెరాస్ అండ్ ప్రీమియం డిజైన్ ఉన్న ఈ ఫోన్ని ఇంత తక్కువ కాస్ట్కి ప్రొవైడ్ చేయడం ఖచ్చితంగా దీనికి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఈ ఇయర్లో ఈ ఫోన్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అవుతుందని అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ ఫోన్ ఫస్ట్ లుక్ మీద అండ్ ప్రైస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.